హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈరోజు వీడియోలో సంవత్సరం అంతా నిల్వ చేసుకునే విధంగా పెసరపప్పు వడియాల్ని పెట్టడం చూపిస్తున్నాను. వడియాలను ఇలా పెట్టారంటే చాలా గుల్లగా వస్తాయి. కేజీ పప్పు అయినా సరే అరగంటలో సులువుగా పెట్టుకోవచ్చండి. ఈ వడియాలను పొట్టు పెసరపప్పుతో మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి వడియాలు గుల్లగా వస్తాయి. అదే మామూలు పెసరపప్పుతోనైతే గట్టిగా వస్తాయి. కాబట్టి పొట్టు పెసరపప్పునే ఉపయోగించాలి. సో ఇది అరకిలో పప్పు అండి. నీళ్ళల్లో వేసి 2-3 సార్లు కడిగి 3 లేక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువగా నానబెట్టకూడదు. 4 గంటల తర్వాత నానిన పప్పును పొట్టుపోయే వరకు కడిగి ఇసుక రాళ్ళు ఏమైనా ఉంటాయేమో గాలించుకోవాలి. మొత్తం పొట్టుని కడిగి తీసేయనవసరం లేదు. ఇలా కొద్దిగా పొట్టు ఉన్నా పర్వాలేదు. కడిగిన పప్పును స్ట్రైనర్లో వేసి నీళ్లు మొత్తం వాడిపోయేలా ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పప్పుని 2 బ్యాచెస్ కింద గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లను అస్సలు వేయకండి. కొద్దిగా నీళ్లను వేసినా పిండి లూజ్ అవుతుంది. కాబట్టి పెసరపప్పులో అస్సలు నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయకపోయినా పెసరపప్పు కాబట్టి చాలా త్వరగా నలిగిపోతుంది. ఇలా మెత్తగా నలిగిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండి మెత్తగా ఉండాలండి. అలాగే పిండి ఇలా గట్టిగా ఉండాలి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండర్లోనే 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసి గ్రైండ్ చేసిన పిండి మొత్తం కూడా వేసి ఒక 2 మినిట్స్ గ్రైండ్ అవనివ్వాలి. అప్పుడు సాల్ట్ మొత్తం కలుస్తుంది. అలాగే మన చేతితో బీట్ చేయనవసరం లేదు. ఇందులో పచ్చిమిర్చిని కానీ అల్లం కానీ ఏమి వేయటం లేదు. మనం ఈ వడియాలను ఏ కర్రీకైతే ఉపయోగిస్తామో అదే ఫ్లేవర్తో ఉంటాయి. కర్రీలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి పెసరపిండిలో సాల్ట్ని తక్కువగా వేసుకోవాలి. ఈ పెసర వడియాలను కవర్ మీద పెట్టుకోండి. సాయంత్రం కల్లా ఎండిపోయి వాటంతట అవే ఊడి వచ్చేస్తాయి. సో కవర్ వేసి ఇంకొక కవర్ని తీసుకొని పిండి కవర్లో వేయాలి. మనం చేతితో ఎంతైతే పట్టుకోగలమో అంత వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. కవర్ చివర చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో వడియాలను పెట్టుకోవాలి. వడియాలను ఇలా కవర్తో పెట్టినట్లయితే కేజీ పిండి అయినా సరే అరగంటలో పెట్టేయచ్చండి. ఫస్ట్ కొద్దిగా సరిగా రాకపోయినా ఒక 2-3 వరుసలు పెట్టాక నీట్గా వస్తాయి. కంగారు పడకండి. సో ఇలా మొత్తం పెట్టుకోవాలి. నాకు 4 o'clock కల్లా వడియాలు ఇలా బాగా ఆరిపోయాయి. ఇలా చేతితో ఒక దగ్గరికి అనేస్తే అన్నీ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, వడియాలు చాలా గుల్లగా వచ్చాయి. ఇంకొక వీడియోలో ఈ పెసరపప్పు వడియాలతో కర్రీని కూడా చేసి చూపిస్తాను. ఇంతేనండి, పెసర వడియాలు రెడీ. ఇలా చేసిన వడియాలు సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు. బయట ఉంచిన సంవత్సరం అంతా నిల్వ ఆగుతాయి. పురుగు కానీ నల్లగా అవడం కానీ ఏమీ అవ్వవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.